డెవలప్మెంట్ చేసుకుంటే చేయాలి. 5 ఏళ్ళు కాదు, డెవలప్మెంట్ కాదు, 10-15 సంవత్సరాలు అయితే రాష్ట్రం డెవలప్మెంట్ అయింది. రోడ్లు గాని మొత్తం కంపెనీలు గాని అంతా బాగుపడితే అంతా కలిసి చేయాలి. అంటే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు 2 ఆర్టికల్ రాశారు, ఇది నారా లోకేష్ పోయేవారుగా, అవంతా వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది అనుకోవచ్చా ఇదంతా? నీ బొట్టు నా బొట్టు 100 మంది రాయొచ్చు, 100 రకాల రచయితలు రాయొచ్చు. లేదు లేదు లేదు, మీరు ఇప్పుడు నేను వైసీపీ కాంగ్రెస్ నీకు వైసీపీ పార్టీ అని అనుకుందామండి, నా ఎటువంటి నేను చెబుతా, నేను వచ్చి బీజేపీ అనుకో ఆయన ప్రకారం చెబుతాడు. ఇదంతా లొల్లిగా మీడియాలో అడిగితే ఇప్పుడు వాళ్ళ ఇదంతా లొల్లిగా. ఫస్ట్ వచ్చినప్పుడే అందరికి చెప్పాలి కదా, ఇలా డిప్యూటీ సీఎం పవన్ నారా లోకేష్ అంటున్నది ఇది అనొద్దు అని చెప్పాలి కదా. అందరు ఒకరేని కోరు అదేదో వాంటెడ్ గా అన్నట్టే ఉంది కదా ఇప్పుడు చూస్తుంటే. ఇదంతా మన మీడియా ఇంతమంది ఛానల్లో నా ముందు నేను చెప్పినట్టే నేను చెప్తానండి. ఇప్పుడు సొంత పాటు ఎమ్మెల్యేలు అన్నప్పుడు మీడియా వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు అన్నంది అయితే చూపించారు కదా. ఇన్ని రోజులు అయితే ఎవరు చూపించాలి కదా మీడియా వాళ్ళు. సొంత ఎమ్మెల్యేలు ఎవరున్నారు చెప్పు, ఒకళ్ళు చూపించండి కదా. వర్మ అన్నాడు, మళ్ళీ పోతే నిన్న దావోస్ లో అతను కూడా అన్నాడు, ఒక అతను అన్నాడని కామించింది కామీటమే. సీఎం కావాలని నేను నారా లోకేష్ సీఎం కావాలని దావోస్ లో ఒక ఆయన అన్నాడు చంద్రబాబు ముందే. దావోస్ అంటే ఎక్కడది? మన దేశం, ఏ దేశం చంద్రబాబు ముందే అన్నాడు కదా. అంటాడయ్యా. మన దేశం బాగుండాలని ఇప్పుడు మన దేశం నుంచి ఎంతో మంది బతకడానికి విదేశాలు వెళ్ళారు. మన కంపెనీలు విదేశాల నుంచి మనకే కంపెనీలు అన్ని వచ్చి ఉంటే మనం ఒక దేశానికి పోయి బానిసలాగా వాడు బతక అవసరం లేదు. అంటే మన ఇండియాలో మనమే బతుకుతున్నాం. తెలంగాణలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి కదా, మరి తెలంగాణ నుంచి ఎవరు తెచ్చారు? పునాది ఎవరు? నేను ఎవరు ఆ కంపెనీ చంద్రబాబు గారు గుర్తు పెట్టుకో. ఆ కంపెనీలని తెచ్చింది ఇంత డెవలప్మెంట్ కావటానికి ఆయన చేసిన పాదాన్ని, ఆయన చేసిన పునాదిని రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేశాడు. అట్లాగే ఇప్పుడు డెవలప్ చేస్తాడా? ఇప్పుడు కూడా అదే డెవలప్ అవ్వలేదా తెలంగాణ? పోయిన 10 ఏళ్ళు తెలంగాణ ఏం డెవలప్ అవ్వలేదా? ఎప్పుడు పోయిన 10 ఏళ్ళు కేసీఆర్ హయాంలో చేశాడండి. వచ్చిన దాన్ని చేయకుండా వదిలిపెట్టలే, ఆయన చేసుకుంటూ వచ్చాడు. కేసీఆర్ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, నేను కూడా చేసుకుంటూ వస్తాడు. చేసుకుంటూ వస్తేనే నెక్స్ట్ సీఎంలు అవుతారు. చేయలేదనుకో ఎవడు గాడు. ఇప్పుడు జగన్ చేయలేదుగా, పిరికడి మట్టి వేయాలా, పిరికడి కార వేయాలా, పిరికడి సిమెంట్ వేయాలా. ఎక్కడ బట్టి ఆడబడితే వాళ్ళు ఆఫీసులు కట్టుకున్నారు, ఆడబడి జిల్లాకు ఒక ఆఫీసు నాడు నేడు స్కూల్ ఎన్ని ఉన్నాయి? అంత ముందు లేవా స్కూల్లో? పల్లెటూర్లలో డెవలప్మెంట్ చూసిన లేవా? ఇంగ్లీష్ మీడియం స్కూల్, మా ఊరు ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్కూల్ కట్టలే మీ ఊర్లో? మా ఊళ్ళో